బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీపై మరో యుద్ధం ప్రకటించారు మాధవిలత. అంటే అవుననే మాట వినిపిస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటు మిస్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు మాధవిలత. క్యూఆర్ స్కాన్ ఆధారంగా ఓటు గల్లంతైన వారి ఫిర్యాదు చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిర్యాదు పత్రంలో పేరు, నియోజకవర్గం, ఓటర్ ఐడి నంబర్, వయస్సు వివరాలు నమోదు చేయాలంటూ కూడా ప్రకటన ఆమె విడుదల చేశారు. మేము మీ ఇంటికి వస్తాం, ఫోన్ చేస్తామంటూ కూడా మాధవిలత చెప్పుకొచ్చారు. మీ ఓటు మీ హక్కు అంటూ కూడా మాధవిలత అన్నారు. అసద్పై మాధవిలత మరో యుద్ధం ప్రకటించారా అంటే అవునని ప్రచారం వెజ్జోరందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటు మిస్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు మాధవిలత. క్యూఆర్ స్కాన్ ఆధారంగా ఓటు గల్లంతైన వారు ఫిర్యాదు చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిర్యాదు పత్రంలో పేరు, నియోజకవర్గం, ఓటర్ ఐడి నంబర్, వయస్సు వివరాలు నమోదు చేయాలని ప్రకటన రిలీజ్ చేశారు. మేము మీ ఇంటికి వస్తాం, ఫోన్ చేస్తామంటూ కూడా మాధవిలత చెప్పుకొచ్చారు. మీ ఓటు మీ హక్కు అంటూ కూడా మాధవిలత అన్నారు. ఒక్కసారి మాధవిలతకు సంబంధించి ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్కి సంబంధించి ఒకసారి ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించి క్యూఆర్ కోడ్ కనుక మీరు స్కాన్ చేస్తే ఆ అంశానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు దాని ప్రకారంగా మీ పేరు అలాగే డీటెయిల్స్ అనేవి ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్రోల్ చేసిన తర్వాత అప్పుడు మేము మీ ఇంటికి వస్తాం ఆ డీటెయిల్స్ అంటూ కూడా ఇటు మాధవిలత చెప్పుకొచ్చిన పరిస్థితి అనే మనం భావించవచ్చు అక్కడ. సో విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మాధవిలతకు సంబంధించి ఎక్కడా కూడా ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి కూడా ఎలక్షన్స్ టైంలో కూడా ఇన్ఫాక్ట్ క్యాంపెయినింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా తగ్గదే లేదు అన్నట్టుగా వెళ్తున్నారు మాధవిలత. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీపై మరో యుద్ధం ప్రకటించారు మాధవిలత అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఇన్ఫాక్ట్ ఆ రోజు కూడా మనం చూసాం, అటు ఎలక్షన్ రోజు కూడా బూత్లకు వెళ్ళడం అంటే పోలింగ్ బూత్స్కి వెళ్ళడం, పోలింగ్ బూత్కి వెళ్ళి అక్కడ మహిళలకు సంబంధించి ఓటర్ ఐడి వెరిఫికేషన్ ప్రాసెస్లో బూర్ఖాలను తెరిచి వాళ్ళ ఫేస్ రికగ్నిషన్కి సంబంధించి కంపారిజన్లో ఇలా బూర్ఖా ఇష్యూ కావచ్చు, ఇలా వివిధ అంశాలతో ఇటు కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి యుద్ధం ప్రకటించారంటే ఒక విధంగా చెప్పాలంటే అటువంటి మాటే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో యుద్ధం ప్రకటించారంటే కనుక అవుననే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే క్యూఆర్, అవును, అసదుద్దీన్పై ఈసారి క్యూఆర్ యుద్ధం ప్రకటించారు మాధవిలత. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటు మిస్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు మాధవిలత. క్యూఆర్ స్కాన్ ఆధారంగా ఓటు గల్లంతైన వారు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిర్యాదు పత్రంలో పేరు, నియోజకవర్గం, ఓటర్ ఐడి నంబర్, వయస్సు వివరాలు నమోదు చేయాలని కూడా ప్రకటన రిలీజ్ చేశారు. దాని తర్వాత మేము మీ ఇంటికి వస్తాం, ఫోన్ చేస్తాం, మీ ఓటు మీ హక్కు అంటూ కూడా మాధవిలత చెప్పుకొచ్చారు. भाजपा का उम्मीदवार प्रणाम करती है। हमारे 7 असेंबली कॉन्स्टिट्युएंसीज यानी बहादुरपुरा, चंद्रायनगुट्टा, याकूबपुरा, मलकपेट, चार मीनार, गोशा महल और कारवान के जिन जिन मतदाताओं को मई 13 तारीख 2024 को वोट डालने नहीं दिए हैं, कारण हो सकता है कि आपका वोट डिलीटेड था वहां पर, कारण हो सकता है कि आपसे कहा गया था कि आप उनके पेपर में जीवित नहीं है, कारण हो सकता है कि उन्होंने किसी भी प्रकार से आपको डालने नहीं दिए जबरदस्ती से। तब आपसे मैं यही अनुरोध करती हूं कि आप इस वीडियो पे चलते हुए एक क्यूआर कोड पर अपना मोबाइल से स्कैन कीजिए। आपके लिए उसमें एक विनती पत्री आएगी, उसमें आपका नाम, उम्र, आपका फोन नंबर, आपका वोटर आईडी नंबर यानी जिसको हम एपिक कहते हैं, वह पोलिंग बूथ का नंबर जो आपको पहले दिया गया था और कौन से डिवीजन में आता है वो उसका नाम और कौन से असेंबली कॉन्स्टिट्युएंसी में आता है उसका नाम। इस विनती पत्र को पूरा भरने के बाद सबमिट बटन पर दबा दीजिए, वो हम तक पहुंच जाएगा। जैसे ही वो हम तक पहुंचेगा 24 घंटे के अंदर हम आपको फोन करेंगे और आपका घर का एड्रेस और आपसे किस समय पे मिलना है उसका आपसे हम वक्त लेकर आपके घर पहुंचेंगे। आपसे छोटा सा एक वीडियो भी ले लेंगे
अब आप पूछेंगे ये सब क्यों? हम आपके कैंडिडेट होने के नाते आपका वोट हक हम आपको दिलाना चाहते हैं। भला ही मई 13 तारीख को इलेक्शंस खत्म होगा, लेकिन आपका हक इस देश में सबसे बड़ा बनता है कि आपको वोट दिलवाने का। हम आपके घर पहुंचेंगे आपका हक दिलाने के लिए, क्योंकि ये देश, यह राज आपके लिए है और आपसे बनता है। धन्यवाद।